స్టూడెంట్స్ చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు మొత్తం ఫుట్పాత్ లో దాని మీద నిలబడిపోతున్నారు, అట్లా ప్రయాణం చేయడానికి ఇబ్బంది అసలు అవుతుంది. ఫ్రీ బస్సులు పెట్టడం కరెక్టే అంటారా, తీసేస్తే మంచిదా? నాకు తీసేసి 50% పెట్టినా బాగుంటది, కానీ మొత్తం ఫ్రీ అంటే అన్నిటికీ ఫ్రీ అనే దానికి అలవాటు అయితే మొత్తం మనం అన్నిటికీ ఫ్రీ అనే దానికి ఎప్పుడు అలవాటు పడద్దు. అట్లా ఆ. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు అసలు? అంటే ఏదైనా చూడొచ్చు, మీరు ఐటీ సెక్టర్ చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. హైడ్రా అంటే బయట రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది కదా, ఆ, నార్మల్ గా స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. స్కాలర్షిప్స్ కూడా ఇంకా పడట్లేదు మాకు. ఆ, డిగ్రీ స్కాలర్షిప్ పడలేదు, బీటెక్ వాళ్ళకి రియంబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్స్ కి రియంబర్స్మెంట్ పడట్లేదు. వాళ్ళు జాయిన్ అవడానికి ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఫీజు కడితేనే జాయినింగ్ అని అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా లేని వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు అట్లా. అంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి స్టూడెంట్స్ కి దాంతో పాటు ఏదైతే జాబ్ లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తాను అన్నారు, మరి చేయగలుగుతాడు అంటారా? ఏమో మన లెక్చరర్ జాబ్స్ కి పైసలు ఇచ్చారు. చేస్తే బాగుంటది కానీ చేయట్లేదు కదా. ఆ, అసలు చేస్తారని హోప్ ఉందా మీకు? ఏమో చెప్పలేము, అంటే చూడాలి, ముందు ముందు చూడాలి. చేస్తే బాగుంటది, లేకపోతే ఏం చేస్తాం, నెక్స్ట్ సారి చేంజ్ అయిపోద్ది గవర్నమెంట్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? అదే స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా? అంటే ప్రాక్టికల్ గా ఉండాలి ఏదైనా కానీ, అదే పాత థియరీ, అదే పాత ఎప్పటి నుంచో ఉన్న అదే ఉంది. అదే ఫాలో అప్ చేస్తున్నారు. అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కొంచెం వేరే కొంచెం చేంజ్ చేసి ప్రాక్టికల్ కానీ ఏమన్నా ప్రాక్టికల్ చేపిస్తే మనకి ఏమైనా యూజ్ ఉంటది అట్లా అని నా ఒపీనియన్ అంతే. సో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి కానీ కాలేజెస్ పరిస్థితి కానీ ఏ విధంగా? అంటే కొన్ని ఏరియాలలో బాగుంది, సిటీలలో అట్లా కొంచెం సిటీలలో బాగానే ఉంది. కొంత పల్లెటూరులో అయితే ఇంకా డెవలప్ కాలేదు. అంటే కొంచెం డిజిటల్ క్లాసులు వచ్చినాయి కానీ ఇంకా డెవలప్ కావాల్సిందే. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగానే చేసిండు కానీ